హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్లో మీరు మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినట్టయితే ఈ ఫార్ములాస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఆఫీసెస్లో వర్క్ చేస్తారు కదా. ఇప్పుడు లోన్స్ లోన్స్ ఇచ్చే ఏజెంట్స్ దగ్గర, వీళ్ళ దగ్గర మీరు వర్క్ చేస్తే ఈ ఫంక్షన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడ చూడండి, ఈఎంఐ క్యాల్కులేషన్ అండి. చూడండి, ఇప్పుడు 5 lakhs తీసుకున్నారు ఇంట్రెస్ట్. మీరు లోన్ అమౌంట్ లోన్ అమౌంట్ వచ్చేసి దీన్ని ప్రజెంట్ వాల్యూ అంటారు. ఇది ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్ 12%, అంటే పర్ యానం. ఇది పీరియడ్ అంటే months లో ఇచ్చారండి. ఇది 5 years అన్నమాట, అంటే 60 months. చూడండి, ఇది ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద పీరియడ్ 60 months కి ఇది ఇంట్రెస్ట్ రేట్, అంటే పర్ ఇయర్ 12%. లోన్ అమౌంట్ వచ్చి ప్రజెంట్ వాల్యూ 5 lakhs అన్నట్టు. సో మనం దీన్ని ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. ఈఎంఐ ఇది పిఎంటి అనే ఫంక్షన్ ఉంటుందండి. ఇజ్ ఈక్వల్స్ టు పిఎంటి. పిఎంటి అంటే పేమెంట్ అనమాట. పేమెంట్ టర్మ్స్ అనొచ్చు, పేమెంట్ అనొచ్చు. పిఎంటి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అవసరం లేదు. పిఎంటి గుర్తుపెట్టుకోండి. పిఎంటి అంటే పేమెంట్ టర్మ్స్. చూడండి, ఫార్ములా చూడండి. పేమెంట్, ఇది రేట్ ఉంది కదా. రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ రేట్. ఎన్ నెంబర్ ఆఫ్ పీరియడ్. పివి అంటే ప్రజెంట్ వాల్యూ. ఎంత ఉంది? 5 lakh. ఇది ఎఫ్ఈ అంటే ఫ్యూచర్ వాల్యూ. ఇది అవసరం లేదు, సో ఇది ఇగ్నోర్ చేయొచ్చు మనం. అర్థమైంది కదా. పిఎంటి రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది 12 కదా, ఇది పర్ యానం కాబట్టి బై 12 ఇద్దాం. కామా ఎన్ పీరియడ్ నెంబర్ ఆఫ్ పీరియడ్ 60. ఇది మంత్ లోనే ఉంది కాబట్టి పర్లేదు. ఒకవేళ ఇయర్ లో ఉంటే మీరు డివైడెడ్ బై 12 వేసుకోవాలి. కామా ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది? లోన్ అమౌంట్ 5 lakhs. చూడండి, నేను అది ఇగ్నోర్ చేసిన ఎంటర్ కొడుతున్నా. చూడండి, వాల్యూ వచ్చేసి మైనస్ లో ఉంది. ఏంటంటే ఇది ఎక్సెల్ లో బై డిఫాల్ట్ ఇది నెగిటివ్ లో పెట్టారు వీళ్ళు. మరి ఎందుకు పెట్టారో తెలియదు. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ వాల్యూకి ముందు మైనస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఎంటర్ చేయండి. చూడండి, ఇప్పుడు పర్ మంత్ ఈఎంఐ వచ్చేసి 11,122. టోటల్ పే, మన టోటల్ పే ఎలా కనుక్కోవాలి? టోటల్ పే అంటే ఏంటి? ఇది పర్ మంత్ కాబట్టి మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది 60 months. ఇజ్ ఈక్వల్స్ టు ఇది ఇంటూ 60 months కదండి. జస్ట్ మనం తీసుకున్నది 5 lakhs. మనం టోటల్ ఎంత పే చేయాలి? సింపుల్. చూడండి, మనం ఇంట్రెస్ట్ పర్ మంత్ ఇంత వస్తున్నది. ఇప్పుడు 12%కి మనం టోటల్ పే చేయాల్సింది ఎంత అంటే, చూడండి, పర్ మంత్ ఈఎంఐ ప్లస్ 60 months. చూడండి, 6,60,000 టోటల్ ఇంట్రెస్ట్ తో కలిపి. మన ఇంట్రెస్ట్ ఎంత అనంటే ఇది మైనస్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ వాల్యూ, టోటల్ వాల్యూ మైనస్ ప్రజెంట్ వాల్యూ. చూడండి, ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 1,67,333 రూపీస్ పడుతుంది. ఎంతకి? 60 months కి 12% లాగా. ఇది అండి. మనం ఇప్పుడు మంత్ వైజ్ ఇక్కడ చూడండి, పిపిఎంటి, ఐపిఎంటి. ఇప్పుడు మీరు వాళ్ళకి ఇవి కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే చూడండి, మనం ఇప్పుడు 60 నెలలు తీసుకున్నాం ఇంట్రెస్ట్. మనకు మధ్యలోనే అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది. పేమెంట్ చేయాలి అంటే లోను క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే అప్పుడు 60 months కదా, 30 months కట్టారు. 30 months వరకు ఎంత కట్టారు, సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. పిపిఎంటి ఏంటంటే ప్రిన్సిపల్ పేమెంట్ అనమాట. అంటే మీరు
పర్ మంత్ ఇది ప్రిన్సిపల్ పేమెంట్ అంటే ఈ అమౌంట్ ను డివైడెడ్ బై చేసి 60 మంత్స్ కు పేమెంట్ వస్తుంది చూడండి. పిపిఎంటి అంటే ప్రిన్సిపల్ పేమెంట్ అనమాట. దీని ఫుల్ ఫార్ములా చూడండి. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ పేమెంట్ రేట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పర్ అంటే పర్ మంత్, ఎన్ పర్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ పీరియడ్ 60 మంత్స్. పివి అంటే ప్రజెంట్ వాల్యూ 5 lakhs కదా. ఫ్యూచర్ వాల్యూ ఇది ఇగ్నోర్ చేయొచ్చు మనం. చూడండి, అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది 60 మంత్స్ కేసాను చూడండి. ఇది మొత్తం కింది వరకు ఉంది, 60 మంత్స్ వరకు ఉంది. 60 నెలల వరకు ఎవ్రీ మంత్ మీకు ప్రిన్సిపల్ పేమెంట్ ఎంత వస్తుంది, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత వస్తుంది కనుక్కోవడానికి పెట్టాను. సో మనకు చూడండి, ఇది ఫస్ట్ మంత్ కనుక్కుంటున్నాం, ఎవ్రీ మంత్ కనుక్కోవాలి కాబట్టి ఇవన్నీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మంత్స్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ రిమైనింగ్ ఇవైతే ఫిక్స్ కదా. ఇవి మూడు అయితే ఫిక్స్ ఉంటాయి. చూడండి, నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. రేట్ అంటే మీకు తెలుసు, రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పర్ అంటే పర్ మంత్. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 12 పర్ మంత్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 60. ఇది ఓకే, ఇది ఫిక్స్ కదండి. ఇది చూడండి, ఇది ఫిక్స్. ఇది C4 అనేది ఇది ఫిక్స్ అండి. చూడండి, నిన్న మీకు చెప్పాను సెల్ రెఫరెన్స్, ఇది అబ్సల్యూట్ రెఫరెన్స్. మనం ఇది చూడండి, C4 చూసారా, ఈ 60 నెలలు అనేది అన్నిటికీ కామన్ ఫిక్స్ చేయాలి. ఇది F4 బటన్ పెట్టి లాక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ వాల్యూ ఎంత? 5 lakh. ఇది కూడా ఫిక్స్ కదండి. C2 ఇది కూడా ఫిక్స్ కదా. చూడండి, మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తున్నాయి కాబట్టి దీని ముందు ప్రజెంట్ వాల్యూ ముందు మైనస్ పెట్టుకోండి, సరిపోతుంది. నిన్న మీకు చెప్పాను, నేను ఇప్పుడు అది ఎందుకు లాక్ చేశాను సెల్ మీకు అర్థం కావాలంటే ఈ వీడియో ఏమంటే మీరు ఆ వీడియో వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. సెల్ రెఫరెన్సెస్ అని చెప్పాను, అందులో మీకు అర్థమవుతుంది. చూడండి, ఐపీఎంపి సేమ్. ఐపీఎంపి ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 12 కదా. ఇది లాక్ చేయండి, ఇది అన్నిటికీ కామన్. ఫిక్స్ చేయండి, ఇది F4 బటన్ ప్రెస్ చేయండి, ఫిక్స్ చేయండి. పర్ మంత్ సేమ్ కదా. ఇన్ పీరియడ్, నెంబర్ ఆఫ్ పీరియడ్ 60. ఇది కూడా లాక్ చేయండి ఫంక్షన్ కి F4. నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ ఇది అక్కర్లేదు, అవన్నీ అక్కర్లేదు. సో ఎంటర్ ప్రెస్ చేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్ 60. ప్రజెంట్ వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ. ప్రజెంట్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 5 lakh. ఇది కూడా ఫిక్స్ కదా. ఫిక్స్ చేయండి. ఇది కూడా ముందు మైనస్ పెట్టండి. మీకు ఫార్ములా ఎక్సెల్ లో బై డిఫాల్ట్ గా నెగిటివ్ వచ్చేలాగా పెట్టారు. ఇది చూడండి, నేను ఇది డ్రాగ్ చేస్తున్నాను. టోటల్ 60 మంత్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఇది ప్రిన్సిపల్ పేమెంట్ అనేది పెరుగుతూ పోయింది, ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. చూడండి, మంత్ పే చేస్తుంటే ఇది తగ్గుతుంటది. లాస్ట్ మంత్ కు 110 రూపీస్ వచ్చింది టోటల్లో. టోటల్ చూడండి, ఇది టోటల్ చూడండి, చూసారా. టోటల్ వచ్చేసి మనం తీసుకున్న ప్రజెంట్ వాల్యూ 5 lakh. ఇంట్రెస్ట్ మొత్తం టోటల్ చూడండి, అంతే కడుతున్నాం కదా మనం పేమెంట్ 1,67,000 టోటల్. ఇక్కడ చూడండి, టోటల్ వచ్చేసి మనం తగ్గి ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నాం మనం. ఇది ఇంట్రెస్ట్.
ఇప్పుడు జనరల్గా చూడండి, 5 లాక్ తీసుకున్నామండి మనం. 5 లాక్ వేస్తే మామూలుగా చూడండి, 5 lakhsకి డివైడెడ్ బై 60 నేను ఈజ్ ఈక్వల్ టు ముందు పెడుతున్నా చూడండి, నాకు అర్థం కావడం కొంచెం క్లియర్. 5 lakhs డివైడెడ్ బై 60, 5 lakhs కాదు, అది 5 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 5 lakhs డివైడెడ్ బై 60. చూడండి, ఎవ్రీ మంత్ మనకి ఇంత రావాలి. చూడండి, ఎవ్రీ మంత్ 60 months. ఇది చూడండి, ఇది ఉంది కదా మనకు. చూడండి, ఎవ్రీ మంత్ ఈఎంఐ జనరల్గా ఇంట్రెస్ట్ లేకుండా 83. మనకి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ తోటి? 12%, 11,122. అంటే ఎంత? చూడండి, ఇక్కడ చేస్తున్నా చూడండి, ఈక్వల్స్ టు ఇది. జనరల్ మీకు ఐడియా ఇది అవసరం లేదు, చెప్తున్నా. అంటే ఎవ్రీ మంత్ మనం ఇంత ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తున్నాం, 2788.89. చూడండి, 2788.89 ఇంటూ 60 months కొడదాం. 60 ఇంటూ 2788. చూసారా? అంటే మొత్తం మీద మనం 1,67,000 ఎక్కువ ఎవ్రీ మంత్ ఇంత 60 months 1,67,000 ఇంట్రెస్ట్ కడుతున్నాం టోటల్. అంటే 5 lakhsకి 6,67,000 ఇంత కడుతున్నాం. ఇది ఇప్పుడు ఇది ఎందుకంటే ఐపీఎంటీ అంటే ఎందుకంటే పక్క పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎవరైనా లోను ఫోక్లోజ్ చేసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 12th month ఫోక్లోజ్ చేసుకున్నాను అనుకో. ఇప్పటి వరకు ఎంత పే చేశాను చూడండి, ఇక్కడ వస్తుంది 55,821. సో ఇది ప్లస్ ఇది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి తెలుసుకోవడం కోసం ఈ ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలి కంపల్సరీ. మీరు ఏదన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఇంట్రెస్ట్కి ఇస్తుంటారు కదా, డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తారు కదా, అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తే మీకు ఈ ఫార్ములా చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మీకు ఫార్ములాలో చూడండి, ఎఫ్ఈ అని ఉంది కదా. ఎఫ్ఈ అంటే ఇది ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ఇది అవసరం లేదు. ఫ్యూచర్ వాల్యూ ఏంటంటే, ఒకవేళ మీరు ముందు ఫస్ట్ మంత్ కనుక ఫ్యూచర్ వాల్యూ తీసుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కామా పెడుతున్నా, ఇక్కడ 2 కామాలు పెడుతున్నా. ఇక్కడ చూడండి 2 వచ్చినాయి. చూడండి, మీరు లోన్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ క్లోజ్ చేస్తున్నారా? మీరు 0 అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఫస్ట్ అంటే మీరు ఫస్ట్ మంత్ నుండి బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా చూడండి, మీకు ఈ మంత్ ఇంట్రెస్ట్ ఇస్తే ఈ మంత్ ఇంట్రెస్ట్ ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్రెస్ట్ వాళ్ళు వసూలు చేస్తారు. ఫస్ట్ మంత్ అంటే ఒక నెల తగ్గిపోతుంది కదా, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అదే మంత్ నుంచి అయ్యేది ఉంటే వాళ్ళకి ఒక మంత్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా, అందుకని. సో ఇదండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు ఒకసారి దీన్ని చూడండి. పిఎంటి అంటే పేమెంట్ అనొచ్చు, పేమెంట్ టర్మ్స్ అనొచ్చు, పేమెంట్ కరెక్ట్. ఈపీఎంటి అంటే ప్రిన్సిపల్ పేమెంట్. ఐపీఎంటి ఇంట్రెస్ట్ పేమెంట్. ఇక్కడ పివి అంటే ప్రజెంట్ వాల్యూ, ఎఫ్ఈ అంటే ఫ్యూచర్ వాల్యూ. అంతే అండి, ఇందులో తీసుకోవాల్సిన ఇవి. సో hope you understand, guys. Thank you. Thanks for watching. Bye bye. మీరు చూస్తున్నది జీ స్టేట్ అలర్ట్.